మీకు తెలుసు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ కనీస పెన్షన్ పెంచాలనేది ఈ ఛానల్ ఒక ఉద్యమంగా చేపట్టింది. అయితే ఇప్పుడు ప్రభుత్వమే అంగీకరించింది పెద్ద మొత్తంలో ఉంది అని. ఇది అబద్ధాలు చెప్పడానికి వీలుండదు. అక్కడ నిధులు ఎంత ఉన్నాయంటే అది చెప్పాల్సి ఉంటుంది. పెన్షన్ ఎంతమందికి ఇస్తున్నారు, ఎంత మొత్తంలో ఇస్తున్నారు అని అంటే మాత్రం ప్రభుత్వం చెప్పినప్పుడు ఖచ్చితంగా గణాంకాలు మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గణాంకాలు నిర్దిష్టంగా రావడానికి గాను నిన్న 21 ఆగస్టు రాజ్యసభ సభ్యులు, గౌరవ సభ్యులు డాక్టర్ జాన్ బ్రిట్టాస్, సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సభ్యులు నిర్దిష్టమైనటువంటి ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడిగి, మీరు ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నారు, ఎంత మొత్తం ఇస్తున్నారు, ఇప్పుడు 1000 మినిమం అని అంటారు కదా, 1000 కంటే కొంచెం పెంచి 1500 లోపల ఎంతమందికి, మిగతా వాళ్ళకి ఎంత, దీంట్లో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి తెలుసుకోవడానికి గాను వారు గణాంకాలే అడిగారు. ఆ గణాంకాలకు తప్పనిసరిగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సమాధానం చెప్పారు. గౌరవ మంత్రివారు వర్యుడు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ శోభా కరంద్లాజే గారు దీనికి వివరంగా సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. వారు ఇచ్చినటువంటి సమాధానం బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే పెన్షన్ మొత్తాన్ని వీలున్నది, పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ యాక్చువల్ క్యాలిక్యులేషన్స్ ఇతరత్ర లోటు ఉంది వగైరా లెక్కలు చెప్పడానికి చెప్తున్నప్పటికీ ఇది ప్రభుత్వ ఆజమాయిషిలో ఉన్న సంస్థ. సోషల్ సెక్యూరిటీ, ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ అది ప్రభుత్వ బాధ్యత. అవసరమైనప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కి నిధులు ఇవ్వచ్చు. ఆ నిధులు వెంటనే ఇవ్వాల్సినటువంటి పని లేదు. దానికి కావాల్సినంత వెసులుబాటు ఉంది. అది తప్పించుకోవడానికి ఎన్ని మాటలు చెప్పినప్పటికి కూడా పెద్ద మొత్తంలో నిధులున్నాయి. నిర్దిష్టంగా గౌరవ సభ్యులు అడిగింది దాని సమాధానం బట్టి చూస్తే మనకు వాస్తవాలు మరోసారి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. డాక్టర్ జాన్ బ్రిట్టాస్, సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సభ్యులు, ఈ గౌరవ సభ్యులు స్పష్టమైన సమాచారం ప్రభుత్వాన్ని నుంచి సేకరించడానికి అడిగిన ప్రశ్న చూడండి. రాజ్యసభలో అడిగిన ప్రశ్న, అసలు ఈ ఎంప్లాయీస్ పెన్షన్ పథకం కింద ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతము ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు, తర్వాత పెన్షన్ తీసుకున్న వాళ్లలో 1500 రూపాయల లోబడి, అంటే ప్రభుత్వం 1000 రూపాయలు మినిమం అని చెప్తుంది కదా, దానిపైన కొద్దిగా పెంచి వారు అడిగారు 1500 రూపాయలకు లోబడి ఎంత మందికి పెన్షన్ అందుతుంది. అట్లాగే ఇంకా పైబడి ఇప్పుడు అధిక పెన్షన్ అని, జీతంలో సగం అని రకరకాలు వింటున్నాం కదా మనము. అట్లా మరి 4000 రూపాయలే ఉండి అంతకు లోబడి పెన్షన్ వస్తున్న వాళ్ళు ఎంతమంది, 1500కే పరిమితం చేస్తే ఎంతమంది ఉంటారు, ఇది పెంచి 4000 లోపు పెన్షన్ అందుకునే వాళ్ళు ఎంతమంది, అట్లాగే 6000 రూపాయల లోపు పెన్షన్ వచ్చేవాళ్ళు ఎంతమంది మొత్తం పెన్షనర్లలో. తర్వాత మరో విషయం, అసలు ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ కింద కార్పస్ ఎంత ఉంది, దానిపైన వచ్చే వడ్డీ ఎంత, గత 5 ఏళ్లలో సంవత్సరం ప్రతి సంవత్సరానికి సాలీనా ఎంత అందింది. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా. ప్రావిడెంట్ ఫండ్ యాక్చువల్ ఎవాల్యుయేషన్ చేస్తే సరిపడేంత లేదు వగైరా. మనం గతంలో అనేక నివేదికలు చూసి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళ వార్షిక నివేదికలు చూసి 1000 ఎంతమందికి వస్తుంది, 1500 మందికి ఎంత, మన లెక్కలు మనం తీసాం. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం నుంచే వచ్చేటట్టుగా వీరు అడిగిన ప్రశ్న చూడండి. అయితే పెన్షన్ ఎంత ఇస్తున్నారు మీరు, మీ దగ్గర ఉన్న నిధులు ఎంత, ఈపీఎఫ్ఓ గత 5 సంవత్సరాల్లో ఒక్కో సంవత్సరం ఎంత మొత్తం పెన్షన్ అందించింది, తర్వాత ఇనాపరేటివ్ అకౌంట్స్ అంటే అన్క్లెయిమ్డ్ అంటే అట్లా అనకూడదు, అవి ఇనాపరేటివ్ అకౌంట్, తిరిగి వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేవి వగైరా ఏం చెప్పినా కూడా క్లెయిమ్స్ లేకుండా ఉన్నవి, ఆపరేట్ అవ్వకుండా ఉన్నవి ఉద్యోగులకు సంబంధించిన మొత్తం ఎంత, 31/3/2025 నాటికి ఎంత, చాలా స్పష్టంగా వీరు అడిగారు. దీనికి ప్రభుత్వ సమాధానాన్ని బట్టి మనకు వాస్తవ స్థితి ఎట్లా ఉందనేది తెలుస్తుంది కదా. దీనికి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శోభా కరంద్లాజే గారు ఇచ్చినటువంటి సమాధానం, టోటల్ నంబర్ ఆఫ్ కాంట్రిబ్యూటరీ మెంబర్స్ అండర్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, జాగ్రత్తగా చూడండి, 31/3/2025 నాటికి, అంటే మనం ఇది లేటెస్ట్ గానే తీసుకోవచ్చు,
5,38,63,699 సభ్యులు ఎంప్లాయీస్ పెన్షన్ పథకం కింద ఉన్నవారు, పెన్షన్ అందుకోవాల్సిన వాళ్ళు. అంటే కోట్లాది శ్రామికులకు సంబంధించిన నిధి అని దీనివల్లనే మనకు అర్థమవుతుంది. మరి ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఎంతమంది? 31/3/2025 నాటికి 81,48,490 మంది, 81 లక్షలకు పైబడి పెన్షన్ పొందుతున్నారని ఇప్పుడు ప్రభుత్వము పార్లమెంట్ లోనే తెలియజేసిన విషయం మనం చూస్తున్నాం. తర్వాత మరి మీరు పెన్షన్ ఇంతమందికి అందిస్తూ ఉంటే 1,500 మందికి లోబడి పెన్షన్ అందుకున్న వారు ఎంతమంది అనే దానికి సమాధానం మార్చి 2025 నాటికి 49,15,416. అంటే 81,48,490 పెన్షన్ అందుకుంటూ ఉంటే వారిలో 49,15,416 లెక్కేసుకోండి ఎంతమంది అవుతున్నారు. గణనీయమైన సంఖ్యలో 1,500లకు లోబడి వస్తుంది. కొద్దిగా పెంచి మనం చూస్తే 4,000 లోపల ఎంతమందికి అంటే 78,69,560 మంది 4,000 లోపే పెన్షన్ వస్తుంది. పెన్షన్ సొమ్ము అతి స్వల్పంగా వస్తుంది, ఎక్కువ మందికి తక్కువ మొత్తంలో వస్తుందని మనం అనేక సార్లు చెప్తున్నాం కదా. ఆ విషయం ప్రభుత్వం అంగీకరిస్తూ ప్రభుత్వమే ఇచ్చినటువంటి గణాంకాలు ఇవి. అయితే ఇంకా కొంచెం పెరిగి 6,000 లోబడి ఎంతమందికి వస్తుంది? 80,94,949. ఇక మనం అనుకున్నాం కదా అధిక పెన్షన్ అని, జీతంలో సగం అని వగైరా ఎంతో మొత్తంలో అందుతుందేమో అనుకునేటువంటి భ్రమలో ఉంటున్నారు కొందరు. కానీ చూడండి, మొత్తం ఇప్పుడు పెన్షన్ అందుకున్న వాళ్ళు 81,40,490 అయితే వారిలో 80,94,949 మంది 6,000 రూపాయలకు లోబడి నెలసరి పెన్షన్ అందుకుంటున్నారు. అంటే 6,000కు పైబడి పెన్షన్ అందుకున్న వాళ్ళు మొత్తం పెన్షనర్లు ఎంతమంది ఉన్నారండి? 53,541. ఇది మనం వీళ్ళు ఇచ్చినటువంటి గణాంకాల ఆధారంగా తీసిన లెక్క. 53,000 మంది మాత్రమే 6,000కు పైబడి పెన్షన్ అందుకుంటున్నారు 81 లక్షల పైచిలుకు పెన్షనర్లలో. మరి ఈపీఎఫ్ఓ దగ్గర ఉన్నటువంటి సొమ్ము ఎంత? కార్పస్ ఇది ఈ నిధికి సమకూరింది, ఎంప్లాయర్స్ దగ్గర వసూలు చేసింది ప్రభుత్వం. ఏదైతేనేమి పెన్షన్ ఫండ్ కు సంబంధించి ఎంత ఉంది? టోటల్ ఇన్వెస్ట్మెంట్ కార్పస్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 31/3/2025 నాటికి 9,92,689.56 కోట్లు, 9,92 కోట్ల పైచిలుకు సొమ్ము ఇన్వెస్ట్మెంట్ కార్పస్ ఎంప్లాయర్స్ పెన్షన్ పథకం కింద నిలువ ఉంది. దీనిపైన వస్తున్నటువంటి వడ్డీ ఎంత? ఇతర ఆదాయాలు ఎంత? వడ్డీ ఒక సంవత్సరం 41,472 కోట్లు, అది కాక 274 కోట్లు, 370 వగైరా వగైరా ఏటేటా అందుతున్నది. వడ్డీ రూపేణానే వచ్చేది 41,472 కోట్లు, 50,613.95. 50,613.95 కోట్లు 21-22లో, 22-23లో 52,171.00 కోట్లు. 2023-24కు ఇది ప్రొవిజనల్ డేటా. ఏ డేటా అయినా కూడా 58,668.73 కోట్లు, 58,000 కోట్లకు పైబడి వడ్డీ రూపేణానే అందుతున్నది. నిధి ఏమో 9,92,00,000. సరే, ఇది ఎవరిది అంటే పెన్షన్ అందుకోవాల్సిన వాళ్ళది, ఇప్పుడు అందుకుంటున్నటువంటి వాళ్ళది. నిధికి సమకూరిన సొమ్ము వాస్తవమే, కానీ నిధులు వెంటనే అందించడానికి వీలు లేదా అంటే ఇంత మొత్తంలో ఉంది. తర్వాత పెన్షన్ ఎంత అందింది? మరి ఇంత పెద్ద మొత్తంలో మన దగ్గర నిధులు ఉన్నట్టయితే పెన్షన్ సొమ్ముగా గత ఈ 4 ఏళ్ల సమాచారం ఇక్కడ చూడండి ఎంత? 12,067 కోట్ల 77,000 కోట్లు,
12,067 కోట్లకు పైబడి. ఏంటి పెన్షన్, ఇంకా మొత్తం టోటల్ పెన్షన్ డిస్బర్స్మెంట్ విడ్రాయలు వగైరా తీసుకున్నా కూడా అది 20,000 కోట్లకు దాటదు. 21, 22లో మరో 12,000, తర్వాత 14,424 కోట్లు, తర్వాత 14,990 లేటెస్ట్. అంటే 15,000 కోట్లు ప్రతి సంవత్సరము పెన్షన్ కింద చెల్లిస్తున్నారు. మరి అక్కడ జమపడ్డ పోగైన సొమ్ము ఎంత ఉన్నది? 9,92,689 ఉంది. అంటే వెసులుబాటు నిధులది లేదు అనేది లేదు కదా. ప్రభుత్వము కొరత ఏర్పడ్డప్పుడు ఇవ్వడానికి రావచ్చు, కానీ ఇప్పుడు ఈ నిధిలో లేదు అని చెప్పడానికి ఏమైనా ఉందా ఇక్కడ? మరి ఇనాపరేటివ్ అకౌంట్స్ లో 10,898.07 కోట్లు ఇనాపరేటివ్ అకౌంట్లోనే 10,898.07 కోట్లు పోగై ఉన్నది. మనం ఇచ్చే పెన్షన్ ఏమో అంతా కలిపితే 6,000 పైబడి, 6,000 లోబడి, 1,500 కింద, ఇదంతా మొత్తం అంతా కల్పించేది 14,990 కోట్లు లేదా 15,000 కోట్లు మాత్రం ఇస్తున్నాం మనం. అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ నిధి ఎంత ఉంది? తక్కువందా, లోటుందా, పుష్కలంగా లేదా? ప్రభుత్వము యాజమాయిషిలో ఉన్న సంస్థ కనుక అధిక మొత్తం పెన్షన్ ఇవ్వాలి అనుకుంటే వెంటనే ప్రభుత్వము నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉందా? సర్దుబాటుకి ఏమాత్రం వీలు లేదా అని తెలుసుకోవాలంటే మనకు స్పష్టంగా ఈ గణాంకాలు తెలియజేస్తున్న మాట. అది లేదు అని చెప్తే అది వచ్చి అబద్ధము అని తెలియజేస్తున్నాయి ఈ గణాంకాలు ప్రభుత్వానివి. ఇంత స్పష్టంగా తేలుతుంది కదా. కావలసిన పెద్ద మొత్తంలో నిధులున్నాయి, ఆ నిధుల పైన ఆర్జన ఉంది, అది పెన్షనర్లకు సంబంధించినదేనా అన్నమాట వాస్తవమే. నిధుల నిర్వహణ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దగ్గర, ప్రభుత్వ ఆజమాయిషిలో నడిచే సంస్థ వద్ద ఉన్నాయి. 1,000 రూపాయలతో 500లతో బతుకేయడం కష్టం అనేది అనేక సార్లు మనం చెప్పాం. అది ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి ఇప్పుడైతే వెంటనే పెంచాల్సిన అవసరం ఉంది. మాకు వీలు లేదు, మేము బడ్జెట్ నుంచి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి, వెంటనే బడ్జెట్ నుంచి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పని ప్రభుత్వానికి లేదు. కావాల్సిందల్లా ఇవ్వాలనేటువంటి ఉద్దేశమే, చిత్తశుద్ధి మాత్రమే అని మరోసారి తేటతెల్లమైంది. అది తెలపడానికే గతంలో ఇవే గణాంకాలు మనం తెలియజేసినప్పటికీ ప్రభుత్వం రూపొందించి పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది కనుక ఇవి మీ గణాంకాలు. మనం రూపొందించి తయారు చేసింది వారందరికీ నివేదించుకున్నాం మనం, పార్లమెంట్ సభ్యులకు, ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు, అందరికీ. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వమే చెబుతుంది ఇంత మొత్తంలో సొమ్ము పోగుపడి ఉంది, ఇనాపరేటివ్ అకౌంట్స్ లో ఇంత మొత్తంలో ఉంది అని. ఎన్నిసార్లు చెప్పినా ఇది సాధ్యమనేది ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. కనుక ఇప్పుడైనా ప్రభుత్వం ఆలోచిస్తుందేమో. ఆలోచింప చేయాలంటే విస్తృతంగా దీనికి కావాల్సిన ప్రచారం, ఒత్తిడి జరిగి ప్రభుత్వ వర్గాలు దీన్ని అంగీకరించేటట్టుగా ఈ విషయాలు తెలియజేసి మరోసారి కూడా మళ్ళీ మనం అడగాల్సి ఉంటుంది. ఈ వీడియోను మీరు ఇంత ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ప్రోత్సహిస్తున్నందుకు మరోసారి మీకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఉచితమే, మీకు ఉచితమే. కానీ ఇది నన్ను వెన్నుతట్టి ఇట్లాంటి సామాజిక సమస్యలపైన వీడియోలు ఎక్కువగా తయారు చేసి మీకు అందించడానికి మీరు నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది. ధన్యవాదాలు.